హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 80 కి అందరికీ స్వాగతం. ఎపిసోడ్ 18 సారీ, బట్ ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మినిస్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, మమ్ముట్టి గారి ఎక్స్పెరిమెంటల్ బ్లాక్ బస్టర్ బ్రహ్మయుగం ఓటీటీలోకి వచ్చింది. ప్రెజెంట్ 5 లాంగ్వేజెస్ లో సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్, ఇంక్లూడింగ్ తెలుగు. చాలా మంది లవర్ మూవీ ఓటీటీ డేట్ గురించి అడుగుతున్నారు. ఈ సినిమా మార్చి 27 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. మేరీ క్రిస్మస్ మూవీ గురించి కూడా చాలా మంది అడిగారు. ఈ సినిమా ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ ఇయర్ థియేట్రికల్ గా రిలీజ్ అయిన ఏం చేస్తున్న ఫిల్మ్ ప్రెజెంట్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మధ్య ఈటీవీ విన్ వాళ్ళు వరుస పెట్టి సినిమాల్ని కొంటున్నారు అండ్ సిరీస్ లో కూడా ఈటీవీ ఒరిజినల్స్ లో తీసుకొస్తున్నారు. చూస్తుంటే కమింగ్ డేస్ లో మిగిలిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది ఈటీవీ విన్. హాట్ స్టార్ లో సేవ్ ది టైగర్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ రోజు నుంచి సీజన్ 2 హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది ఇన్ 7 లాంగ్వేజెస్. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ కోసం అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ వాళ్ళు ఒక మూవీని తీసుకొస్తున్నారు. రోడ్ హౌస్ అనే ఈ ఫిల్మ్ డైరెక్ట్ గా మార్చి 21 అమెజాన్ ప్రైమ్ లో 6 లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది, ఇంక్లూడింగ్ తెలుగు. అలానే బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అనే ఒక న్యూ సిరీస్ ని కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. వీటితో పాటు ఫాలోట్ అనే మరో సిరీస్ ని కూడా తీసుకొస్తుంది అమెజాన్ ప్రైమ్. ఇది ఏప్రిల్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది ఇన్ 6 లాంగ్వేజెస్ అండ్ ఇంక్లూడింగ్ తెలుగు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గుడ్ న్యూస్. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఈ జూన్ నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది. ఇక నెట్ఫ్లిక్స్ లో కూడా చాలా సినిమాలు అండ్ సిరీస్ లు రాబోతున్నాయి. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బ్లెండర్ సిరీస్ సీజన్ 1 రీసెంట్ గా రిలీజ్ అవగా నెట్ఫ్లిక్స్ కి మంచి వ్యూవర్షిప్ ని తీసుకొస్తూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సిరీస్. అయితే సీజన్ 2 అండ్ సీజన్ 3 కూడా త్వరలోనే రాబోతున్నాయి. సో త్వరలోనే నెక్స్ట్ సీజన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రేంజర్ థింగ్స్ లో 11 కి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇది మీకోసం. ఈ మ్యాక్ చేసిన న్యూ మూవీ డెమ్సెల్ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇదొక డార్క్ ఫ్యాంటసీ ఫిల్మ్. ఈ మూవీ ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళ అండ్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక పారాసైట్ ద గ్రే అనే లైవ్ యాక్షన్ సిరీస్ ని కూడా త్వరలోనే తీసుకురాబోతుంది నెట్ఫ్లిక్స్. ఇక మర్డర్ ముబారక్ అనే మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ కూడా నెట్ఫ్లిక్స్ లో ప్రెజెంట్ స్ట్రీమ్ అవుతుంది ఇన్ హిందీ, తమిళ అండ్ తెలుగు. సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠి, కరిష్మా కపూర్, విజయ్ వర్మ వంటి ఇంట్రెస్టింగ్ కాస్ట్ ఈ మూవీలో ఉన్నారు. ఇక మన సినిమాల విషయానికి వస్తే, హనుమాన్ మార్చ్ 16న 8 PM కి జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది ఓన్లీ హిందీలో. తెలుగులో జీఫేలో రిలీజ్ కావాల్సింది, బట్ జీఫే దీనెందుకు పోస్ట్ పోన్ చేశారు. ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ అయితే మార్చ్ 21. ఈ డిలే ఇంటెన్షనల్ గా కాదంటూ ప్రశాంత్ వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ఏదో ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారట, చూడాలి మరి. ఇక లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన గామి డిజిటల్ రైట్స్ జీఫే తీసుకోగా బీమా డిజిటల్ రైట్స్ డిస్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక ప్రెజెంట్ మలయాళ ఇండస్ట్రీని ఊపిస్తున్న 2 ఫిల్మ్స్ ప్రేమలు అండ్ మంజుమల్ బాయ్స్ చేసుకున్న కాంట్రాక్ట్ బట్టి ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సి ఉండగా ప్రేమలు తెలుగులో దుమ్ము దులిపేస్తుండడంతో ఓటీటీ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. అలానే మంజుమల్ బాయ్స్ ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ రిమైనింగ్ లాంగ్వేజెస్ లో కూడా వీటి రిలీజ్ లని ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పట్లో ఈ 2 సినిమాలు ఓటీటీలోకి రావు. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే, ఈ సండే కొన్ని ప్రీమియర్ టెలికాస్ట్ లు పడబోతున్నాయి. జీ తెలుగులో 5:30 PM కి జవాన్ ఫిల్మ్, జెమినీలో 6 PM కి ఆయననా ఫిల్మ్ అండ్ ఈటీవీలో 6 PM కి సైంధవ్ ప్రీమియర్ టెలికాస్ట్ కానున్నాయి. ఇవన్నీ ఒకే టైంలో టెలికాస్ట్ అవుతుండడంతో వీటిలో ఏ సినిమా డామినేట్ చేస్తుందో చూడాలి. ఇక ప్రీమియర్ టెలికాస్ట్ తో గత 1.7 TRP మాత్రమే తెచ్చుకోగా సెకండ్ టెలికాస్ట్ లో స్కంద ఫిల్మ్ 5.8 TRP తో మోత మోగించింది. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో బేబీ 3.1 TRP తో పర్వాలేదనిపించింది. ఇక లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలో గామి శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు సొంతం చేసుకోగా భీమా శాటిలైట్ రైట్స్ ని స్టార్మా సొంతం చేసుకుంది. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, తమిళనాడు బాక్స్ ఆఫీస్ కి అలర్ట్ ని ప్రకటించేలా ఒక మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. తలా అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీ అనౌన్స్మెంట్. డిఎస్పీ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్. చెప్పాలంటే ఈయన తీసే సినిమాలు సూపర్ స్టార్లు చేసే విధంగా ఉండవు, బట్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ బాగుండడంతో ఈసారి హైప్ అనేది ఫుల్ గా వచ్చే ఛాన్స్ ఉంది. మ్యూజిక్ ఇస్తుంది డిఎస్పీ కాబట్టి అజిత్ రీసెంట్ రొట్ట సాంగ్స్ నుంచి విముక్తి వచ్చినట్టే ఈ శివరాత్రి రోజు కన్నప్ప మూవీ నుంచి విష్ణు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ లుక్ లో విష్ణు కన్నప్పలా లేకపోయినా ఒక రకంగా బానే ఉన్నాడు అనిపించేలా ఈ లుక్ ఉంది అంటూ కొంతమంది చెప్పే మాట. మరి ప్రభాస్ ఈ సెట్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడో, తన ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ అంతా వెయిటింగ్. ఆదిపురుష్ టైంలో లుక్ రిలీజ్ కాకముందు ఏ జనరేటెడ్ లుక్స్ తో ప్రభాస్ ని రాముడిగా చూసేయడంతో తన లుక్ రిలీజ్ అయ్యాక డిసప్పాయింట్ అయ్యారు. సేమ్ ఇప్పుడు కూడా ఏ జనరేటెడ్ పిక్స్ లో ఆల్రెడీ ప్రభాస్ ని శివుడిగా చూసేశాం. మరి ఈ మూవీలో లుక్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి ప్రెజెంట్ నెక్స్ట్ పార్ట్ తెరకెక్కుతుంది. ఈ మూవీలో తమన్నా మెయిన్ లీడ్ లో కనిపించబోతుంది. ఈ శివరాత్రికి మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం అన్న ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అంటే ఇప్పటి వరకు ఇల్లు లేదా అంటే ఇది వేరే ఇల్లు. తన ఫస్ట్ ఫిల్మ్ రాజవారు రాణిగారు మూవీలో
హీరోయిన్ గా చేసిన రహస్య గోరఖ్ ని రహస్యంగా కాకుండా అందరి ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సో అలా టాలీవుడ్ లో వీళ్ళు మరో సక్సెస్ఫుల్ పేరు అనిపించుకున్నారు. 2024 ఆస్కార్ ఈవెంట్ అప్పట్లోనే గ్రాండ్ గా జరిగింది. అండ్ ఈసారి ఏకంగా 7 అవార్డ్స్ ని ఒక్క మూవీని గెలుచుకుంటూ దుమ్ము లేపింది. అదే ఓపెన్హైమర్. బెస్ట్ యాక్టర్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, సపోర్టింగ్ రోల్, డైరెక్షన్ అండ్ బెస్ట్ పిక్చర్ ఇలా 7 అవార్డ్స్ తో దుమ్ము లేపగా 4 అవార్డ్స్ తో పూర్ థింగ్స్ కూడా మోత మోగించింది. మళ్ళీ మన సినిమా ఆస్కార్స్ వరకు ఎప్పుడు వెళ్తుందో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. రీసెంట్ గా టాప్ సర్చెస్ ఇన్ ఇండియా లిస్ట్ తీస్తే టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే ఈ టాప్ 10 లిస్ట్ లో ఉన్నాడు. ప్రభాస్ పాపులారిటీకి ఇదొక ఎగ్జాంపుల్. అయితే పఠాన్ అండ్ జవాన్ లు కూడా టాప్ సెర్చ్ లో ఉన్నాయి. ప్రభాస్ పేరు కంటే మోస్ట్ సర్చెస్ లో ఈ మూవీసే ఉండడం విశేషం. కల్కి మూవీ నుంచి రీసెంట్ గా భైరవ పోస్టర్ ని రిలీజ్ చేసింది ఈ మూవీ టీమ్. అండ్ కమింగ్ వీక్స్ లో ఒక అప్డేట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. స్పైడర్ మ్యాన్ సిరీస్ లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఎవరుకున్నారు అంటే ఎక్కువ మంది చెప్పే పేరు టోబే. మనవాడు 90s కిడ్స్ పై వేసిన స్టాంప్ అలాంటిది. మరి టోబే 3 స్పైడర్ మ్యాన్ మూవీస్ లో యాక్ట్ చేయగా స్పైడర్ మ్యాన్ 4 కూడా వస్తుందంటూ సోనీ పిక్చర్స్ వాళ్ళు అనౌన్స్ చేసి 15 ఏళ్లైంది. 2009లో దీన్ని అనౌన్స్ చేస్తూ మే 6, 2011 మూవీ వస్తుందంటూ అనౌన్స్ చేశారు. అండ్ ఫైనల్లీ మూవీ అయితే తెరకెక్కేలా కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ స్పైడర్ మ్యాన్ ల కంటిన్యూస్ సిరీస్ లు కూడా రాబోతున్నాయి. మరి దేని తర్వాత ఏదొస్తుందో ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. టోబే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ దేవరా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఒక యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు సాంగ్ ని కూడా షూట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వీక్ గోవాలో ఈ షూటింగ్ స్టార్ట్ కానుంది. అండ్ ఫస్ట్ సాంగ్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ప్రెజెంట్ సైఫ్ అలీ ఖాన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంది మూవీ టీమ్. ఏప్రిల్ ఎండ్ కల్లా షూటింగ్ ని ఫినిష్ చేస్తూ వార్ 2 లో జాయిన్ కాబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ రోల్ కూడా ఈక్వల్ గా ఉండబోతుందని టాక్. ఇక రీ రిలీజెస్ ల విషయానికి వస్తే ఈ మంత్ చరణ్ బర్త్డే ఉండడంతో 2 మూవీస్ రీ రిలీజ్ కాబోతున్నాయి. లాస్ట్ ఇయర్ గ్రాండ్ సక్సెస్ అయిన ఆరెంజ్ ఫిల్మ్ మళ్ళీ చరణ్ బర్త్డే కి ఈ ఇయర్ రాబోతుంది. అప్పుడు మిస్ అయిన వాళ్ళ కోసం ఇప్పుడు వేస్తున్నారు. అయితే నాయక్ స్పెషల్ షోస్ ని కూడా 23rd and 24th వేస్తున్నారు. ఈ మూవీ ఆన్లైన్ బుకింగ్స్ ని 20th ఓపెన్ చేయబోతున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం 26 or 27th రీ రిలీజ్ చేస్తే అన్న బర్త్డేని ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటామంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి డేట్ ని చేంజ్ చేస్తారో అలానే ఉంచేస్తారో చూడాలి. మరి నాయక్ ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. అలాంటి సినిమాకి రీ రిలీజ్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఇదే మంత్ లో రీ రిలీజ్ కాబోతున్న మరో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ నువ్వు నేను. ఉదయ్ కిరణ్ స్టార్ హీరో చేసిన ఫిల్మ్. కేవలం ఉదయ్ కిరణ్ లోనే కాదు, టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్. అలాంటి సినిమాని 21st చాలా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి ఈ సినిమా రీ రిలీజ్ లో గట్టిగా పేలే ఛాన్స్ ఉంది. ఎలానో న్యూ రిలీజ్ లో కూడా లేకపోవడంతో లాంగ్ రన్ దక్కిన ఆశ్చర్యపోనవసరం లేదు. వీటిలో ఏ మూవీ సక్సెస్ అవుతుందనుకుంటున్నారో కమెంట్ చేయండి. రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ బర్త్డేలు దగ్గర పడ్డంతో మేకర్స్ వీళ్ళ బర్త్డేస్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ మంత్ లో చరణ్ బర్త్డే ఉండడంతో గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ అండ్ RC16 నుంచి అప్డేట్స్ రాబోతున్నాయి. ప్రెజెంట్ గేమ్ చేంజర్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ ని 20 days పాటు ప్లాన్ చేశాడు శంకర్. ఇక ఇదే మంత్ లో RC16 షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ని కన్సిడర్ చేస్తున్నట్టు టాక్. ఇక అల్లు అర్జున్ బర్త్డే కి కూడా మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అట్లీ అనిరుద్ధ్ అండ్ అల్లు అర్జున్ కాంబోలో ట్రిపుల్ వర్కింగ్ టైటిల్ తో ఒక మూవీ రాబోతుంది. దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆ రోజే ఉండే ఛాన్స్ ఉంది. ఫ్యూ డేస్ బ్యాక్ ఈ మూవీకి సంబంధించిన డిస్కషన్ వీడియోను కూడా బయటకు వదిలారు. ఈ సినిమాకి అల్లు అర్జున్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు టాక్. ఇక పుష్ప 2 నుంచి అదే రోజు అదిరిపోయే అప్డేట్ రాబోతుంది. అది టీజర్ కావచ్చు ఆర్ ఫస్ట్ సింగిల్ కూడా కావచ్చు. ఏదేమైనా ఈ బర్త్డేస్ కి సాలిడ్ అప్డేట్స్ ని చూడబోతున్నారు చరణ్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. పుష్ప 2 ఓవర్సీస్ రైట్స్ ని భారీ మొత్తానికి క్వైట్ చేయగా ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఓవర్సీస్ లో ఓన్ గా రిలీజ్ చేయాలనే థాట్ లో ఉన్నారు. ఓవర్సీస్ లో మూవీ గట్టిగా పేలబోతుందని వీళ్ళ గట్ ఫీలింగ్. ఇవి మూవీ అప్డేట్స్. ఇక మన వాళ్ళ మూవీ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఓ లుక్ వేద్దాం. మెగాస్టార్ విశ్వంబర షూటింగ్ మెయిన్ క్యాస్ట్ తో హైదరాబాద్ లో ఒక సెట్ లో జరుగుతుండగా పుష్ప 2 షూటింగ్ అల్లు అర్జున్ అండ్ రిమైనింగ్ క్యాస్ట్ తో RFCలో, గేమ్ చేంజర్ షూటింగ్ చరణ్ సుబ్లేఖ సుధాకర్ అండ్ రిమైనింగ్ క్యాస్ట్ తో వైజాగ్ లో, నితిన్ తమ్ముడు షూటింగ్ కూడా వైజాగ్ లోనే జరుగుతుంది. ఇక సర్వనంద్ 37th మూవీ షూటింగ్ హైదరాబాద్ లో, విజయ్ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అజర్బైజాన్ లో జరుగుతుంది. ఇక రవణ మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఈ వీక్ ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.